హలో అండి. చాలా రోజుల తర్వాత ఏమైంది? చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా, అది కూడా అరుణాచలం ట్రిప్ కి వెళ్తున్నా. సడన్ ప్లానింగ్. సో యాక్చువల్ గా మండే వెళ్లాల్సింది, ట్యూస్డే వెళ్లాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇదేమో అనిల్ కి, ఇదేమో నాకు. ఇంకా పిల్లలు అయితే రావట్లేరు. ఓన్లీ మేము ఇద్దరమే వెళ్తున్నాం. ఎందుకంటే సడన్ గా ఆయన ఇంకోటి అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలి కాబట్టి అసలు వాళ్ళు నడవలేరు. యాక్చువల్గా తీసుకెళ్లాలని ఇంటెన్షన్ ఉంది, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మాకే కాళ్ళు నడవడానికి రాదు. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అసలు వాళ్ళని తీసుకోవద్దు, ఇబ్బంది పడతామని చెప్పేసి ఇంకా అట్లా కొంచెం క్యాన్సిల్ చేస్తున్నాను అనమాట. బట్ నెక్స్ట్ టైం చూడాలి, పక్కా తీసుకెళ్ళాలి. సో ఎవ్వరి లగేజ్ వాళ్ళకి కాబట్టి కొంచెం ఈజీగా క్యారీ చేయడానికి ఉంటది. నేనైతే ఓన్లీ 2 డ్రెస్సెస్ మాత్రమే పెట్టుకున్నా, అండ్ ఒకటి ఎక్స్ట్రా అంతే. వెళ్ళిన తర్వాత ఎట్లా స్నానం చేసి ఆ రోజు గిరిప్రదక్షిణ దర్శనం అన్ని కంప్లీట్ హ్యాపీగా జరగాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. స్లో ఓన్లీ 1 బ్లాంకెట్ చిన్నది పెట్టుకుంటున్నాం. ఇది వచ్చేసి అనిల్ కి వెయిట్. అమ్మో, ఇది జిప్పు పట్టట్లేదండి. ఇది బ్యాక్ సైడ్ అయితే చెదర్ పెట్టేసిన. ఏదో అలవాటు అయిపోయింది, ఏదేదో అంటున్నా. ఇంకా ఒకటే కానీ ఇది 2 డ్రెస్లా, రెండా 2 డ్రెస్సెస్. అండ్ ఇంకొకటి, ఇది ఎప్పటి నుంచో తీసుకున్నాం ఈ డ్రెస్, డెనిమ్కి వెళ్ళినప్పుడు. బిల్ కూడా అట్లనే ఉంది. సో ఇది కుర్తా పైజామ్ అనుకుంటా. సో ఎప్పుడు అసలు కలిసి వస్తలేదు ఈ డ్రెస్ వేసుకోవడానికి. సో ఫైనల్ గా ఇట్లా బాక్స్ అంటే కష్టం కాబట్టి ఇలా పెట్టేస్తున్నా. సో అంతే, ఏం లేవు ఇంకా. ఇవేమో ఇప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్. మమ్మీ బాక్స్ తీసేయనా? బ్రష్ బ్రష్ మమ్మీ, నా బ్రష్, నాన్న బ్రష్, నా బ్రష్ పేస్ట్ అనుకో. సో ఇంకా పిల్లల్ని అయితే ఇంకా మమ్మీ దగ్గర వదిలేసి పోతున్నాను అనమాట. కొంచెం నిజంగా చెప్పాలంటే సాడ్ గా ఉంది. లాస్ట్ టైం తిరుపతికి కూడా తీసుకెళ్లలేదు, ఇప్పుడు తీసుకెళ్దామంటే కూడా అసలు అవ్వట్లేదు అనమాట. బట్ ఏం చేస్తాం, టైం రావాలి వాళ్ళని కూడా తీసుకెళ్లడం. సో ఇదేమో స్మైలీ స్కూల్ బ్యాగ్, ఇదేమో ఇంతకు ముందు ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన ఈ బ్యాగ్ అనమాట. సో ఇంట్లో పెట్టేస్తున్నా. ఇంకా నేను దువ్వెన పౌడర్ అవన్నీ పెట్టుకోవాలి, అదొక జిప్ లో పెట్టేసుకుంటే అయిపోతుంది. అంతే, ఏం లేదు. సింపుల్ గా క్యారీ చేయాలంటే ఇట్లా 1 డే ట్రిప్ కాబట్టి ఇలా సింపుల్ గా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ అంతా రెడీ అయినాక వెళ్ళేటప్పుడు చూపిస్తా, ఏ బస్సు వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం, బస్ ఎట్లుంటది, ఫస్ట్ టైం బస్ జర్నీ చేయబోతున్నాం, అదంతా చూపిస్తా. వీడియో అసలు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వీడియో మొత్తం చూసేయండి, ఓకేనా? ఫైనల్ గా ఇంట్లో ఉన్న దేవుడికి మొక్కుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో లైట్స్ ఆఫ్. బయట చూస్తే ఫుల్ వర్షం వచ్చేలాగా ఉంది. ఇప్పుడు ఆటో బుక్ చేసుకోవాలా, బైక్ మీద వెళ్ళాలా అని 10 మినిట్స్ నుంచి ఆలోచిస్తున్నాము. సో ఫైనల్గా ఇంకా మా బండి రోడ్డు మీద ఎక్కడైనా పెట్టేసి తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకా బస్కి వెళ్దామని చూస్తున్నాం. ఎల్బినగర్ వరకు అయితే చూడాలి. కొంచెం వర్షం పడుకుని ఉంటే బాగుండు కొద్దిసేపు. చిన్న బస్సు పైన పెట్టేస్తావు, బ్యాగ్స్ చాలా దూరం కదా. అప్పర్ 11, 12 ఇదేనా? ఇంత చిన్న ఉందండి. ఫైనల్లీ బస్ అయితే ఎక్కేసినాం అనమాట. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ పెద్ద బస్ లో పోవాలి, పెద్ద బస్ లో పోవాలి, పెద్ద బస్ లో పోవాలి అని. సో ఫైనల్ గా ఈరోజు అయితే ట్రావెల్ చేస్తున్నా అరుణాచలంకి. సో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. నిజంగా ఒక సైడ్ భయం అవుతుంది బస్ లో పోవడం, ఒక సైడ్ ఎక్సైట్మెంట్ గా కూడా ఉంది అనమాట. సో మనకి ఇచ్చిన బెడ్స్ ఇదే, ఒకసారి చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో, లిటరల్లీ చిన్న చిన్నగా ఉన్నాయి. మనకి ఇంకా చెద్దరు కూడా ఇచ్చేసిరు అనమాట. 2 చెద్దర్లు ఇచ్చేసిరు. ఇక్కడ పెట్టుకోవడానికి అయితే సామాను ర్యాక్ ఇచ్చేసిరు అనమాట. సో ఇట్లా బ్యాగ్స్ అయితే పెట్టేసినాం. బట్ నేను మాత్రం నాకు అక్కడ చెద్దరు ఇస్తా, నేను వీడియోస్ కొన్ని సర్చ్ చేసి చూసిన, నాకు నచ్చదని చెప్పి నేను కూడా ఒక చిన్న బ్లాంకెట్ తెచ్చుకున్నా కదా. సో ఇంక ఇదే కప్పుకుంటాం అనమాట. సో ఇది ఇంకా తినడానికి అయితే ఏం తెచ్చుకోలేదు. అదేంటి ఆనియన్ సమోసా తెచ్చుకున్నాము బేకరీలో, అండ్ డిమార్ట్ దగ్గర పాప్కార్న్ కొనుక్కున్నాం. సో ఇంకా అవి తినేసి పడుకోవాలి. చూడాలి ఇంకెక్కడ ఆపుతారో ఏంటో, తర్వాత చెప్తా. నాకు వాటర్ బాటిల్ ట్రైన్ లో అమ్మితే వద్దు అని చెప్తాం, నక్కో నక్కో అని చెప్తున్నా. యాక్చువల్లీ ఇది ఫ్రీ ఇస్తారు కదా, ఏమో కదా, బుక్ చేసుకున్నందుకు ఫ్రీ ఇస్తారు అనుకుంటా వాటర్ బాటిల్ అని చెప్పి వస్తే నక్కో నక్కో.
అని చెప్పిన. జస్ట్ ఇప్పుడే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేసి వెళ్ళారు. ఇంకా అవి తినేసి ఇంకా అట్లా కొద్దిసేపు రీల్స్ స్క్రోల్ చేసి ఇంకా పడుకోవాలి. మధ్యలో ఇప్పుడు ఎక్కడ అప్పుడు చూసి అక్కడ మళ్ళీ వీడియో అనేది షూట్ చేస్తాను. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, కంప్లీట్ గా చూడండి. కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఖచ్చితంగా, అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఎక్కిన తర్వాత ఏం ఉండే కదా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆకలి అయితే ఉంటది, ఏదైనా ఒకటి తీసుకోవాలి కదా. మళ్ళీ ఆకలి అయితే బస్ మధ్యలో ఆపదు కదా ఫ్రెండ్స్. అందుకని ఫైనల్ గా బస్ ఎక్కేసినాము. అసలు ఆ పకోడేమో గట్టిగా ఉంది, నాకు అసలు నచ్చలేదు నిజంగా చెప్పాలంటే. బట్ సరే ఏదో ఒకటి ఉండాలి అని చెప్పి తీసుకుండు. ఓపెన్ చేసి తిను. సరే బాగుందా పకోడీ? బాగుంది. ఏం బాగుంది, నాన్నే చూసిన గట్టిగా ఉంది. తిను, నువ్వు తిను. బానే ఉందిలా. అంతేనా అయితే ఈరోజు డిన్నర్? సో ఇట్లా కథలు చేసేసినాం. చూద్దాం. గైస్ నువ్వు చాయ్ తీసుకో ఫస్ట్. చదువుతున్నా, జస్ట్ ఇప్పుడే చేసేసినాం. ఇక్కడ పక్కన పిల్లలు కనిపిస్తలే. మంచిగానే అవుతుంది, మంచిగానే అవుతుంది అన్నిట్ల కాడ. ఫైనల్ ఇక్కడ అవి ఉంది చేసేటం చేస్తలేక సాక్స్లు వేసుకోవాలి. బ్యాగ్ 12:42 అవుతుంది. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం రాజగోపురం నుంచి. చూడాలి, మా టార్గెట్ 4:40 ఆర్ 5 వరకు కంప్లీట్ అవ్వాలి అని అయితే పెట్టుకున్నాం. చూడాలి ఏ టైం అవుతుందో, దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. కాళ్ళకి అంతేం కాలేట్లేదు, ఎందుకంటే సాక్సెస్ వేసుకున్నాం లాస్ట్ టైం కూడా. సో అందుకే ఇప్పుడు సాక్సెస్ వేసుకొని ఇంకా వెళ్తున్నాం. ఓం నమః శివాయ. అసలు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, జస్ట్ వాటర్ మిలన్ మామిడికాయ ముక్కలు వండుకున్నాం అంతే. చూద్దాం, బ్రేక్ఫాస్ట్ మధ్యలో చేద్దాం అనుకుంటున్నాం, చూడాలి. 14 కిలోమీటర్స్ కదా, ఇట్లా ఇదే చూస్తూ నడుస్తావా? ఇదే చూస్తూ నడుస్తావా? ఎంతసేపు అయిపోతుంది? జరసేపట్లో అయిపోతుంది అని చెప్తున్నా నేను. నా పరిస్థితి ఎట్లుంటుందో ఆఫ్టర్ 14 కిలోమీటర్స్ తర్వాత చూడాలి. ఎర్ర టెండలో నాకు ఎవ్వరు నడుస్తలేదు తెలుసా, మేము తప్ప. అందరూ మమ్మల్ని వింత చూస్తున్నారు, వీళ్ళేంది ఎండకు నడుస్తారు అని. నిజంగా ఒక్కరు కూడా లేరు రోడ్డు మీద తెలుసా, చూపిస్తా. ఒక్కరు అని ఉన్నారా? ఒక్కరు కూడా లేరు అసలు. నైట్ అయితే మస్తు లైన్ ఉంటుంది ఫుల్. ఓ ఇక్కడ పెద్దది అండి, వాటర్ ఉన్నాయి. 12:40కి స్టార్ట్ చేసినాం. 12:40కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2:40 అవుతుంది. 7 కిలోమీటర్స్ కంప్లీటెడ్. ఎక్కడ కూడా ఆగలేదు అనమాట. మధ్యలో వాటర్ బాటిల్ దగ్గర అండ్ కోకోనట్ తాగేటప్పుడు ఒక దగ్గర అది ఏదో మసాజ్ ఉంటుంది, జస్ట్ ఊరికే వెళ్ళి కూర్చుంటే ఆయన మసాజ్కి వచ్చినా అనుకోండి, సర్లే అని ట్రయల్ చేసిన. అక్కడ ఎక్కడ కూడా ఆగలేదు. జస్ట్ 2 అవర్స్లో 7 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. ఇంకా చూడాలి ఏ టైం వరకు రీచ్ అవుతాము అనేది. బట్ ఎక్కడ కూడా కూర్చుంటలే అనమాట.
మరి ఒక బుక్ ప్రజెంట్ కుబేర లింగం దగ్గర ఉన్నాము. ఈ నుంచి 4 కిలోమీటర్స్ అయితే మనం అరుణాచలం కంప్లీట్ అయిపోతుంది. 10 కిలోమీటర్స్ వరకు చాలా హ్యాపీగా వచ్చిన. ఈ 4 కిలోమీటర్స్ నడవడం గగనంలా ఉంది లిటరల్లీ. లెగ్స్ అయితే బాగా గుర్తున్నాయి, పాదాలు అయితే బొగ్గలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఎండ అసలు ఇంకేం మాత్రం తగ్గలేదు. 4 కిలోమీటర్స్ కూడా తొందరగా అయిపోయి నేను అనుకున్నట్టుగా 4:40కి కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏ టైంకి అయిపోతుందో. మోక్ష మార్గం క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. ఇలా అయిపోయేసరికి అట్లీస్ట్ 25 మినిట్స్ అయినా పడుతుంది. ఇంకా 3 కిలోమీటర్స్. అమ్మా అయ్యా, కాళ్ళు అయితే నడవడానికి అస్సలు రావట్లేదు. అంటే కంప్లీట్గా పాదం పెట్టి నడవడానికి అస్సలు వస్తలేదు. సో 4:40 కంప్లీట్ అవుతుంది అనుకున్నా. 4:55 అయింది. బట్ ఓకే, 15 మినిట్స్ మోక్ష మార్గం దగ్గర పట్టిందనమాట. సో ఫైనల్లీ 4:55కి అయితే రీచ్ అయిపోయినాము రాజగోపురం. అమ్మా, సక్సెస్ఫుల్గా అనుకున్న టైంలో 4 అవర్స్లో గిరిప్రదక్షిణ కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్లీ దర్శనంకి అయితే వచ్చేసినాం. దర్శనం అంతా ఏం లేదు, అయినా కానీ 50 రూపీస్ దర్శనంకి అయితే వచ్చేసినాం అనమాట. సో వచ్చే తెలీదు కదా, సో మళ్ళీ ముందుకెళ్ళినాక ఎట్లా ఉంటారు అని చెప్పేసి. ఓం నమః శివాయ. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది, అసలు మంది ఎవ్వరు లేరు. యాక్చువల్గా ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఉంది, అసలు అక్కడికి కూడా వెళ్ళలేదు. బట్ ఇప్పుడు వెళ్తున్నాం. వావ్ వావ్. కంప్లీట్గా అరుణాచలం. గాయ్స్, 5 పులిహోర, 2 చక్కెర పొంగల్ తెచ్చింది మా ఆయన, అండ్ ఒకటి లడ్డు. ఇంకా తిను, కొంచెం తిను, వీడియో తీస్తున్నాం. తిను, నువ్వు తిను ఫస్ట్. అయితే నాది నేను తింటప్పుడు వీడియో తిద్దు. గాయ్స్, దర్శనం మాత్రం లిటరల్గా చెప్తున్నా, శివలింగం పక్క నుంచే. యాక్చువల్గా వేరే లైన్ ఉండే, అప్పుడే ఇంకో లైన్ దగ్గర నుంచి వచ్చే లైన్ ఓపెన్ చేసారు అనమాట. ఇది దర్శనంకి వెళ్తుందా, ఎటు వెళ్తుందా అని అందరిని అడిగినాం. దర్శనంకి అన్నారు. దేవుడు దగ్గర నుంచి తెలుసా, పైనుంచి వెళ్ళే వాళ్ళకి, ఇట్లా ముందు నుంచి వెళ్ళే వాళ్ళకి అసలు దేవుడే కనిపిస్తలేడు. దగ్గర నుంచి చూసినాం లిటరల్లీ. అండ్ దర్శనం కూడా జస్ట్ 1/2 అవర్లో అయిపోయింది. ఇంకా మేము రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం అనమాట వెంటనే. ఇంకా 8 o'clock అయితే బస్ ఉంది. ఇంకా హ్యాపీగా దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ బస్ ఎక్కినాక చూద్దాం. షేరింగ్ ఆటో. చాలా తింటాను అసలు. దగ్గరికి రా, ఫుడ్ చూపి. ఓ, నువ్వు కూడా తినాలి. నువ్వు కూడా తినాలి కొంచెం. నేను టిఫిన్ చెప్తే అయిపోతుంది. లోయరే 9 ఏమన్నాడు, 9 8 ఇదే అనుకుంటా. ఫైనల్లీ బస్ ఎక్కేసినాం అనమాట. పొద్దున పైన పడుకున్నాం, ఇప్పుడు కింద పడుకున్నాం. సేమ్ ప్లేస్. ఇంకా స్లీపింగ్ కాబట్టి అన్ని కమ్మలు ఇట్లా తీసేసిన, కుచ్చుకపోతున్నాయి అని చెప్పేసి. ఇంకా ఇదనమాట అరుణాచలం బ్లాగ్. సో ఎవరికైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.